సార్ కంగ్రాట్స్ సార్. ఈ మధ్య థ్యాంక్ యూ. కాలంలో అచ్చమైన, స్వచ్ఛమైన ఒక తెలుగు సినిమా మేము చూసామని ఫీల్ అయ్యాం మేము. సార్ 'రాయలసీమ టు అమెరికా, అమెరికా టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ' మీ జర్నీ ఒక ఒక గొప్ప విషయం అని చెప్పాలి సార్. మీ జర్నీ చూసుకున్నట్లయితే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సార్ ఒక కొత్త డైరెక్టర్‌ని, కొత్త యాక్టర్‌ని, డెబ్యూ హీరోయిన్ ఆల్రెడీ చేసిన సినిమాలు వీళ్ళని నమ్మి మీరు కథ ఓకే చేసి ప్రొడ్యూస్ చేయడానికి గల రీజన్ ఏమైనా ఉందా సార్? రిస్క్ అని చెప్పొచ్చుగా ఇది. చాలా రిస్క్. చాలా రిస్క్. నాలో ఒక మొండితనం ఉంది. అది నేను బయటికి చెప్తే చాలామంది అపార్థం చేసుకుంటారేమో. ఎప్పుడైతే విక్రమ్ జన్మలతో ఇట్లా వెళ్ళాలనుకుంటున్నాను, ఈ జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానో, దెన్ డెఫినెట్గా మీ మాదిరి ఒక నోన్ డైరెక్టర్, నోన్ యాక్టర్స్, మ్యూజిషియన్ ఎవరిని అందరిని తీసుకొని వెళ్దాము. సో దట్ వీ కెన్ గివ్ ద బెస్ట్ ఇన్ ద ఫిలిం మీన్స్ ఏ ఫైనాన్షియలీ సక్సెస్ఫుల్ ఫిలిం. లెట్ మీ పుట్ దట్ వే. ఆ విధంగా చేయొచ్చు మనము అని డిస్కషన్ జరిగినాయి. తర్వాత ఆ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు బికాజ్ వీఆర్ అన్నోన్, ఇట్ డజంట్ మీన్ దట్ ద తెలుగు ఇండస్ట్రీ ఈజ్ నాట్ వెల్కమింగ్ అస్. దట్స్ ద ఓన్లీ రీజన్ ఈజ్ బికాజ్ వీఆర్ ఇన్ ద డిఫరెంట్ ఇండస్ట్రీ. వీ నెవర్ వర్క్డ్ ఇన్ దట్ ఏరియా. సో ఈ కనెక్షన్స్, ఈ నావిగేషన్స్, మీటింగ్స్, ఫైండింగ్ అవుట్ ఆల్ దట్ ఈస్ బికమ్ ఎ వెరీ ఛాలెంజింగ్ బీయింగ్ అవుట్ సైడర్. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో బిజినెస్ చేసుకుంటూ అక్కడ ఉండి ఇక్కడ నావిగేషన్ చాలా ఛాలెంజింగ్ అనిపించింది. నేను మొదటి నుంచి నమ్మినది ఏంటంటే, మొండితనం ఏంటంటే, ఓకే మనం చేద్దాము, ఆ కష్టపడి మనం ఒక ఫలితం తీసుకొని వస్తే ఆ నెక్స్ట్ స్టెప్ అనేది అదే వస్తుంది అనే నమ్మకంతో లెట్ us గో విత్ ఎవ్రీవన్ న్యూ. అప్పుడే కొత్త వాళ్ళ కోసం చూసాము. అట్ ద సేమ్ టైమ్ ఐ కన్విన్స్డ్ మై టీమ్ దట్ all the stars today started their journey at some point as a newcomers, either directors or musician or actor anywhere. So it's a luck, it's a game. మీరు పైసాను మనం పైకి కూడా ఎగరేస్తే బొమ్మ వరుసచ్చు, బరువు వరుసచ్చు కదా. సో వై కాంట్ వి ట్రై దట్. అక్కడ డెసిషన్ అనేది ఈ పాతకు ఈ జర్నీకి స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో చాలా మంది చెప్పారు చాలా రోజుల తర్వాత ఒక అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు సినిమా చూసాము అని చెప్పేసి. అంటే ఈ మధ్య లవ్ స్టోరీస్ అనగానే కొంచెం స్కిన్ షో లేదా ఎక్కువ రొమాంటిక్ సీన్స్ పెట్టడం ఇవన్నీ ఉంటాయి. బట్ అలనాటి రామచంద్రుడి విషయంలో ఎక్కడా కూడా హీరో ఎక్కడా టచ్ చేయకుండా ఆ ప్యూర్గా లవ్ చేయటం అనేది మేము చిన్నప్పుడు ఎప్పుడో చూసేవాళ్ళం. నువ్వే కావాలి, మనసంతనం, ఇలాంటి సినిమాలు అయితే మాకు గుర్తొచ్చాయి. అండ్ డైరెక్టర్ మీకు ఫస్ట్ టైం ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఏమైనా చేంజెస్ చెప్పారా? యూత్కి బాగా మాస్ మసాలా కావాలి, మనం కొంచెం పాతకాలంలాగా వెళ్తే ఎంతవరకు కనెక్ట్ అవుతుంది, ఏంటి ఈ డిస్కషన్ ఏమైనా జరిగిందా? మీకు ఎందుకు అంత గట్స్ అలాగా స్క్రిప్ట్ మీద? ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు ఖచ్చితంగా ఓకే ఇట్లా మీరు చెప్పారు కదా ఫార్మాట్గా మాస్ మసాలా, ఈ జనరేషన్కు ఏం కావాలా అవన్నీ అనేది ఆ డిస్కషన్ కంటే మేబీ నేను ఒక 20 years 30 years బ్యాక్వర్డ్ ఉన్నానేమో. సో నా మైండ్ సెట్ ఏంటంటే ఒక క్లీన్ ఎంటర్టైనర్ ప్రజలకు చెప్తే ఆ చెప్పే విధానంలో ఖచ్చితంగా ఆ ఫీల్ అనేది, ఆ లవ్, ఆ యొక్క అఫెక్షన్ ఆ హీరోయిన్ మధ్య అవి మనం కరెక్ట్గా పోర్ట్రేట్ చేసి ఆ ఎమోషన్స్ ఆడియన్స్ చూపిస్తే వాళ్ళు చూస్తారని ఒక గట్టి నమ్మకం ఉన్నది. ఆ నమ్మకమే ఇంత దూరం తీసుకొచ్చింది. సో హ్యాపీ. నేను పర్సనల్గా ఆల్మోస్ట్ 12 times చూశాను మూవీ. ఫస్ట్ రా నుంచి ప్రతి స్టెప్లో నిన్న ఎవ్రీ టైమ్ ఐ నెవర్ ఫెల్ట్ బోర్డ్, ఎగ్జైట్మెంట్తో చూశాను. నిన్న ఆడియన్స్ మధ్యలో కూర్చొని చూస్తున్నప్పుడు అక్కడ వచ్చే అందరూ నవ్వడం, ఆ ఎమోషన్ సీన్స్లో వెరీ సైలెంట్గా మొత్తం నిశ్శబ్దంగా ఉండడం, నవ్వుతున్నారు, మళ్ళీ తర్వాత 1 minute 2 minutes తర్వాత ఆ నిశ్శబ్దం రావడము చాలా గ్రేట్ ఫీలింగ్ అండి. యాజ్ అ ఆడియన్స్ చూసినప్పుడు డిఫరెంట్గా అనిపించింది. బట్ యాజ్ అ ప్రొడ్యూసర్గా ఒక కంటెంట్ ఆడియన్స్ తీసుకొచ్చినప్పుడు గ్రేట్ ఫీలింగ్. నిన్న టీంతో మాట్లాడుతున్నప్పుడు ఐ జస్ట్ రీకాల్డ్ మై మెమరీ 1989 లెజెండరీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు, లెజెండరీ హీరో నాగార్జున గారు కలిసి తీసిన మూవీ శివ. మనం అందరము బిఫోర్ శివ, ఆఫ్టర్ శివ అని ఇప్పటికి అందరం చెప్పుకుంటాం. ఆ సినిమా రిలీజ్ అయిన టైంలో మేము కూడా థియేటర్కి వెళ్ళేసి ఫస్ట్ డే ఫస్ట్ షో చూసాము. పిన్ డ్రాప్ సైలెంట్.
మీకు తర్వాత ఏమైందని మీకు తెలుసు. సో నిన్న అదే ఎక్స్పీరియన్స్ అయిందని నేను బలంగా నమ్ముతాను. ఒక మంచి ప్యూర్ లవ్, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్, కామెడీ, బ్లాక్ బస్టర్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా సీన్స్ని చాలా ఎలివేట్ చేసింది. ఆ ఎమోషన్స్ ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతున్నారు. నేను ముందు యాజ్ ఐ మెన్షన్ ఎర్లియర్, బీసీ సెంటర్లో సెకండ్ హాఫ్కు ఫుల్ కనెక్ట్ అయ్యారు. ఏ సెంటర్లో ఫస్ట్ హాఫ్ అందరూ బాగా ఎంజాయ్ చేశారు. సెకండ్ హాఫ్ ఇన్నిసార్లు ఎమోషన్ వెళ్తుంది, లాగ్గా ఉన్నట్టుంది అనేది వచ్చింది. ఇది ఫ్రాంక్, ఇట్స్ నేను హైడ్ చేసినంత మాత్రాన అది కాదు. కానీ చాలా హ్యాపీ, చాలా హ్యాపీ. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. సో అంటే మూవీలో లవ్ ఎంత కనెక్ట్ అయిందో కామెడీ కూడా జనాలకి అలాగే బాగా నవ్వచ్చు. అంటే ఏదో పెట్టాలని పెట్టకుండా అలా ఫ్లోలో వెళ్తున్నారు సార్. 500 చేంజ్ వచ్చిందా సార్ మళ్ళీ మీ దగ్గరికి? 500 చేంజ్ తీసుకొచ్చారు? 500 అండి చేంజ్ వచ్చింది. వచ్చిందా సార్? సార్ అంటే వీటన్నిటికి మించి సీనియర్ యాక్టర్స్ మన సుధా గారితో ఆ ముందు సిట్టింగ్ సీన్ ఏమైతే ఉందో అదైతే బాగా ఎంజాయ్ చేసాము. సో Thank దాని you so గురించి ఏం much. చెప్తారు? ఫస్ట్ టైం ఆవిడకి చెప్పినప్పుడు ఆవిడ రియాక్షన్ ఏంటి? ఆవిడ రియాక్షన్ అంటే నేను ఇలాంటి సీన్ నేను ఎప్పుడు చేయలేదురా ఇండస్ట్రీలో, ఫస్ట్ టైం ఇది నేను అని చెప్పి తను చాలా స్పోర్టివ్గా తీసుకొని చాలా సపోర్ట్ చేశారు. అసలు సుధమ్మ గారు ఉంటే మొత్తం అల్లరల్లరి ఉంటుంది సెట్ అంతా. ప్రొడ్యూసర్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. మీరు క్వశ్చన్ అడిగారు కదా, ఆ స్టోరీ ఒరిజినల్ స్టోరీ అనేది. ఎస్, డెఫినెట్గా కూర్చొని యాజ్ ఎ టీమ్గా మేము చాలా వర్కౌట్ చేశాము. సో వాట్ యూ సీ టుడే ఈజ్ అ టీమ్ ఎఫర్ట్. ఆఫ్ కోర్స్ హీ ఈజ్ ద మెయిన్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. డెఫినెట్గా చాలా జరిగాయి అందులో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. సో అందరూ అంటే చాలా రిఫరెన్సెస్ చెప్తున్నారు మూవీ. నాకైతే అనిపించింది ఆనంద్, గోదావరి, శేఖర్ కమరగల్ స్టైల్లో ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ. సో కంగ్రాట్స్ ఫర్ ద బ్లాక్ బస్టర్. Thank you, అండ్ sir. మీరు మాట్లాడే దాంట్లో ప్రతిదీ ఇంట్రోవర్ట్గా మీరు కనిపిస్తున్నారు ఎక్కడైనా కూడా. మీ క్యారెక్టర్ని ఏమన్నా రిఫరెన్స్ తీసుకుని ఏమన్నా రాసుకున్నారు స్క్రిప్ట్? అస్సలు లేదు సార్, నేను ఇంట్రోట్ అసలు కాదు. నాకు కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ ఎక్కువ ఉంటుంది. నేను బట్ కంగ్రాట్స్ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఆల్ ద థ్యాంక్ యూ. బెస్ట్.